పూజ గదిలో విగ్రహాలు ఉంచడం పరిపాటి. మనకు ఇష్టమైన దేవతల విగ్రహాలను పూజ గదిలో ఉంచి నిత్యం పూజిస్తూ ఉంటాం. ముఖ్యంగా మహాశివుని శివలింగం లేదా శివుని చిత్రపటం తప్పనిసరిగా పూజ గదిలో ఉంటుంది. అయితే కొంతమంది మహాశివుని స్వరూపంగా భావించే నటరాజ విగ్రహాన్ని కూడా ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. నటరాజ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం మంచిదేనా కాదా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. నటరాజ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం శుభమా అశుభమా అనే దానిపై భిన్నమైన నమ్మకాలు ఉన్నాయి, భిన్నమైన వాదనలు ఉన్నాయి. కొంతమంది నటరాజ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోకూడదని చెబుతూ ఉంటారు. ఇంట్లో ఉంచితే ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయని, ఇంట్లో అశాంతి నెలకొంటుందని చెబుతుంటారు. అయితే ఈ విగ్రహం కళలకు, సృజనాత్మకతకు చిహ్నమని, నటరాజ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వలన శుభం జరుగుతుందని మరికొందరు చెబుతున్నారు. మరికొందరి అభిప్రాయం ప్రకారం మహాశివుని రౌద్ర రూపమే నటరాజు. మహాశివుడు ఆగ్రహంతో ఉన్న సమయంలో నటరాజుగా మారి నాట్యం చేస్తాడు. ఈ నాట్యం మహోగ్రంగా, మహాభయంకరంగా ఉంటుంది. మహాశివుని కోపాన్ని చిహ్నమే నటరాజ రూపమని, అటువంటి విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే కుటుంబంలో కలహాలు వస్తాయని అంటారు. ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని అంటారు. అయితే నటరాజ కళలకు నెలవు కాబట్టి కళలకు నిలయమైన కళా ప్రాంగణంలో, నాట్య కళాశాలలో, బోధనా తరగతులు జరుగుతున్న ప్రాంతంలో పెట్టుకోవచ్చు. ఇంటి వాతావరణానికి నటరాజ విగ్రహం విరుద్ధమని పండితులు కూడా చెబుతున్నారు.